హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। అతను ఈ రోజు వస్తున్నాడు। ఇన్ హిందీ వహ్ ఆజ్ ఆ రహా హై। అతను అంటే వహ్, ఈ రోజు అంటే ఆజ్, వస్తున్నాడు అంటే ఆ రహా హై। అతను ఈ రోజు వస్తున్నాడు। ఇన్ హిందీ వహ్ ఆజ్ ఆ రహా హై। ఇన్ ఇంగ్లీష్ హీ ఈస్ కమింగ్ టుడే। అతను ఇప్పుడే వచ్చాడు। ఇన్ హిందీ వహ్ అభీ ఆయా। అతను అంటే వహ్, ఇప్పుడే అంటే అభీ, వచ్చాడు అంటే ఆయా। అతను ఇప్పుడే వచ్చాడు। ఇన్ హిందీ వహ్ అభీ ఆయా। ఇన్ ఇంగ్లీష్ హీ జస్ట్ కేమ్। అతను రేపు వస్తాడు। ఇన్ హిందీ వహ్ కల్ ఆయేగా। అతను అంటే వహ్, రేపు అంటే కల్, వస్తాడు అంటే ఆయేగా। అతను రేపు వస్తాడు। ఇన్ హిందీ వహ్ కల్ ఆయేగా। ఇన్ ఇంగ్లీష్ హీ విల్ కమ్ టుమారో। చూడండి, ఈరోజు, ఇప్పుడే, రేపు అంటే ఎలా ఉపయోగించాలి, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో ఏ విధంగా ఉపయోగించాలనేది ఇందులో ఉంది। జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి। ఇప్పుడు చెప్పినవన్నీ పుంలింగు, ఇప్పుడు స్త్రీలింగ్లో ఎలా చెప్తారనేది వినండి। ఓకేనా। ఆమె ఈరోజు వస్తుంది, ఇది స్త్రీలింగ్, ఆమె ఈరోజు వస్తుంది। ఇన్ హిందీ వహ్ ఆజ్ ఆ రహీ హై। అతను అంటే మనం ఏమన్నాం, ఆ రహా హై అన్నాం। ఇప్పుడు ఈమె కాబట్టి ఆ రహీ హై, వహ్ ఆజ్ ఆ రహీ హై। అదే పుంలింగ్ అయితే వహ్ ఆజ్ ఆ రహా హై అన్నాం కదా। ఇప్పుడు స్త్రీలింగ్ కాబట్టి వహ్ ఆజ్ ఆ రహీ హై, ఆమె ఈరోజు వస్తుంది। ఇన్ హిందీ వహ్ ఆజ్ ఆ రహీ హై। ఇన్ ఇంగ్లీష్ షీ ఈస్ కమింగ్ టుడే। ఆమె ఇప్పుడే వచ్చింది। ఇన్ హిందీ వహ్ అభీ ఆయి హై। ఆమె అంటే వహ్, ఇప్పుడే అంటే అభీ, వచ్చింది అంటే ఆయి హై। ఆమె ఇప్పుడే వచ్చింది। ఇన్ హిందీ వహ్ అభీ ఆయి హై। ఇన్ ఇంగ్లీష్ షీ జస్ట్ కేమ్। ఆమె రేపు వస్తుంది, ఇంకా రాలేదు, ఇది ఫ్యూచర్ టెన్స్, ఆమె రేపు వస్తుంది। ఇన్ హిందీ వహ్ కల్ ఆయేగి। ఆమె అంటే వహ్, రేపు అంటే కల్, వస్తుంది అంటే ఆయేగి, ఆమె రేపు వస్తుంది। ఇన్ హిందీ వహ్ కల్ ఆయేగి। ఇన్ ఇంగ్లీష్ షీ విల్ కమ్ టుమారో। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।